హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు నేను సాయంత్రం స్నాక్స్ కోసం టొమాటో శాండ్విచ్ చేస్తున్నాను. దానికి ఏమేమి కావాలంటే ఒకటి ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 2 టొమాటో తీసుకున్నాను, తర్వాత బ్రెడ్ కావాలి. ఇప్పుడు ఈ టొమాటో ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి ఒక అర స్పూను ఉప్పు వేసాను, తర్వాత కొంచెము కారం పౌడర్ వేసాను, తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసాను. ఇప్పుడు 3 వేసి బాగానే మిక్స్ చేసుకోవాలి. ఉప్పు చూసుకోండి, వేయండి, కొంచెం కొంచెం వేయండి, ఉప్పు మరీ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బ్రెడ్ తీసుకొని బ్రెడ్లు పెట్టాలి. చూపిస్తాను ఎట్లా చేయాలి. శాండ్విచ్ లాగా చేయాలి. ఇప్పుడు దీన్ని చూడండి. ఇప్పుడు ఇది మసాలా కట్ చేసి పెట్టుకున్నాను కదా, దీనికి ఒక స్పూను టొమాటో కెచప్ అండి. ఇది టొమాటో కెచప్ వేయాలి ఇట్లా ఆ స్లైస్కి. తర్వాత కొంచెం నెయ్యి వేయాలి దీనిపైన ఇట్లా. తర్వాత ఈ మసాలా కట్ చేసి పెట్టుకున్నావు కదా, దీనిపైన స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి ఇంకొక పీస్ తీసుకొని దానికి ఇట్లా పెట్టుకోవాలి. దీనిపైన కూడా కొంచెం వేయండి కెచప్. ఇది చాలా బాగుంటుంది, పిల్లలకి బాగా మంచిగా నచ్చుతుంది. సాయంత్రం స్కూల్ నుంచి వస్తారు కదా, అప్పుడు చేసి ఇవ్వచ్చు మీరు. చూడండి, ఇట్లా క్లోజ్ చేసి ఇట్లా పెట్టుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాను చూడండి, చేసి ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు తవా పైన ఫ్రై చేస్తాను, చూపిస్తాను ఎట్లా ఫ్రై చేసేదని. ఇప్పుడు ఒక తవా పెట్టుకోవాలి, దానిపైన ఒకటి కొంచెము నెయ్యి వేయండి. తర్వాత ఇది స్టఫ్ చేసి పెట్టుకున్నారు కదా ఉల్లిపాయలు టొమాటో, దీనిపైన పెట్టాలి. ఇట్లా పెట్టి ఒక ప్లేట్ పెట్టండి. ఇట్లా ప్లేట్ పెట్టి ఒక గిన్నెలు కొంచెం నీరు తీసుకుని దీనిపైన పెట్టి ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి. ఎందుకంటే అది 2 స్లైస్ ఉంటుంది కదా, అది 2 జాయింట్ అవ్వాలి. అందుకు జాయింట్ అయ్యి కొంచెం ఫ్రై అవుతుంది. మీడియంలో పెట్టుకోండి, ఎందుకంటే చేయికి వేడి వస్తుంది. అందువల్ల ఇట్లా ఒక 2 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. పెట్టుకుని ఇట్లా మంచిగా ప్రెస్ చేయాలి. దాన్ని మీరు మంచిగా ప్రెస్ చేస్తే ఏమవుతుంది, లోపల ఉన్నది కూడా బాయిల్ అవుతుంది ఉల్లిపాయలు టొమాటో. తర్వాత ఇది కూడా మంచిగా ఫ్రై అవుతుంది. 2 మినిట్స్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోండి తీసినప్పుడు, ఎందుకంటే ప్లేట్ వేడి ఉంటుంది. ఒక బట్టలు తీసుకొని ప్లేట్ని ఇట్లా తీయండి, చాలా వేడి ఉంటుంది. జాగ్రత్తగా చేయండి. ఈజీయే కానీ కొంచెం జాగ్రత్త. చూడండి ఎంత కలర్ వచ్చింది, ఇట్లా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ సైడ్ వేసుకొని మళ్ళీ అట్లనే ఈ సైడ్ కూడా అట్లనే చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, పిల్లలకి చాలా నచ్చుతుంది. బయట అన్ని తింటారు కదా శాండ్విచ్, అట్లనే ఉంటుంది. ఇది ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. హెల్తీగా కూడా ఉంటుంది, క్లీన్ కూడా ఉంటుంది. ఇట్లాగే ఒక 2 మినిట్స్ ఇట్లా పెట్టుకుంటే అయిపోతుంది అంతే. మీరు మీడియంలో పెట్టుకుంటే ఒక 4 మినిట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అదే హైలో పెడితే 2 మినిట్స్లో అయిపోతుంది, కానీ వేడి వస్తుంది చేయికి హైలో పెట్టుకుంటే. మీరు చూడండి, ఇప్పుడు ఇంత మంచిగా ఫ్రై అయింది చూడండి. నేను ఒక ప్లేటులో ఇట్లా తీసుకోండి. ఇప్పుడు ఇంకొకటి చేసి చూపిస్తాను మీకు. దీనికి కూడా అట్లనే కొంచెం నెయ్యి వేయండి. ఇట్లనే ఫిల్లింగ్ చేసి పెట్టుకున్నారు కదా, దానిపైన పెట్టండి. సేమ్ సిమ్ము పెట్టుకోండి, సిమ్ములో వేడి అవుతుంది. దానిపైన ఒక ప్లేట్ పెట్టండి. మళ్ళీ ఇట్లా తీసుకొని ఇట్లా మంచిగా ప్రెస్ చేయాలి. దాంట్లో మన గరం మసాలా కార పౌడరు ఉప్పు అన్నీ వేసి మిక్స్ చేసాం కదా, మిక్స్చర్ ఉంది కదా, అది చాలా మంచిగా టేస్ట్ ఇస్తుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది. శాండ్విచ్ అలాగా రెడీ అయిపోతుంది ఇది. ఇప్పుడు చూడండి, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇట్లా ప్లేట్లు తీసుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలని చెప్తాను. ఇప్పుడు దీన్ని తీసుకోండి, మీరు ఒకటి తీసుకోండి. ఇట్లా ఒక చాకు తీసుకొని దాన్ని స్లైట్గా కట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక ట్రయాంగిల్ షేపులు ఇప్పుడు కట్ చేయాలి. చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ అలాగా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేశాను. చూడండి ఎంత బాగుంది, లోపల కనిపిస్తుందా మీకు? లోపల చూడండి ఎంత బాగుంది. ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని కూడా అట్లనే ఈజీ అండి, చాలా ఏం కష్టం లేదు. దీన్ని మంచిగా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంది. చూడండి ఎంత బాగుంటుందంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. చూడండి, ఇప్పుడు కట్ చేసుకున్నాను. ఇప్పుడు సర్వ్ చేస్తాను. ఇప్పుడు చూడండి,
టొమాటో శాండ్విచ్, బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఎంత బాగుంది. ఇది టొమాటో కెచప్తో మీరు సర్వ్ చేయాలి. పిల్లలకి టొమాటో కెచప్ అంటే బాగా నచ్చుతుంది కదా. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ తినవచ్చు దీన్ని. సాయంత్రం స్నాక్స్కి చాలా మంచిది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇది చేసి ఇవ్వండి, వాళ్ళు బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మళ్ళీ ఇంకొక కొత్త వీడియో తీసుకొని మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.